రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారో ఈ ఉద్యోగులు మీ సచివాలయ ఉద్యోగులు ఎందుకని ఒక గవర్నమెంట్ ఉద్యోగులుగా చూడలేదంటారు? అంటే కొన్ని చోట్ల కూడా కొంత వివక్ష అనేది ఉంది. అదే సార్, దానికి ఉదాహరణగా జనరల్గా 6 మీరు క్వాలిఫైడ్గా వచ్చారు అదే చెప్తా ఉన్నాను సార్. 1 ఇయర్ యాన్యువల్ ఇంక్రిమెంట్ వస్తుంది. యాన్యువల్ ఇంక్రిమెంట్ అనేది అక్కడ ఇంక్రిమెంట్ ప్రొసీడింగ్ ఎవరైతే ఇవ్వాలో ఆ అధికారి ఉంటారు, కన్సర్న్ అధికారి, డిడిఓ గారు కావచ్చు, సంబంధిత అధికారి. వారు ఆ సంవత్సరం పూర్తయిన వెంటనే రిజిస్టర్ బుక్ చెక్ చేసుకొని వెంటనే ఇంక్రిమెంట్ మంజూరు చేయాలి. వీరు సెలవు పెట్టకపోతేనో, వీరికి సంబంధించి ఎటువంటి క్రమశిక్షణ చర్యలకు సంబంధించి గతంలో సిఫార్సు చేయకపోతే 1 ఇయర్ సర్వీస్ కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ మంజూరు చేయవలసినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి అధికారి మీద ఉంటుంది. కానీ మేము అప్లికేషన్ పెట్టాలని, వారి ఆఫీస్ చుట్టూ 10 సార్లు తిరగాలని, అదే రకంగా అక్కడ ఉన్నటువంటి అక్కడ పనిచేసేటువంటి ఒక గుమస్తా, నేను అనకూడదు కానీ ఒక జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, వారు అక్కడ ఉన్నటువంటి గస్టెడ్ అధికారుల కంటే కూడా మితిమీరి ప్రవర్తించడం అనేది ఈ సచివాలయ ఉద్యోగులు ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి అంశం. ఇలాంటి పరిస్థితుల్లోనే ఉద్యోగులందరూ కూడా మనోవేదనకు గురవుతా ఉన్నారు. అక్కడికి వెళ్ళి తర్వాత ఇక్కడతో ఆగట్ల, కొన్ని చోట్ల కొన్ని కార్యాలయాల్లో లంచాలు ఆశిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి అంటే వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి అంశం ఏంటంటే కొన్ని పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం. అంటే సేమ్ మీరు గవర్నమెంట్ ఉద్యోగులే అయినప్పటికీ కూడా వారి కొన్ని చోట్ల ఆదాయం వచ్చేది గండి కొడుతున్నామని, అంటే గండి కొట్టడం అంటే మేము తీసుకుంటున్నామని కాదు, అది వచ్చే సోర్స్ ఆగిపోతుంది, ఆ సోర్స్ ని కట్ చేస్తున్నారని, లేకపోతే మాకు తెలుస్తుందని, లేకపోతే వీళ్ళు వచ్చి అవినీతి లేకుండా వీళ్ళు సేవలు అందిస్తున్నారు ప్రజలకని, లేకపోతే మాకు వచ్చే రూపాయి పోతుంది, పావలా పోతుంది అనేటువంటి పరిస్థితుల్లో మా మీద కొంతమంది, నేను అందరి గురించి చెప్పాల, ఎందుకంటే సీనియర్ ఉద్యోగుల్లో చాలామంది ఈ వ్యవస్థ మీద, ఈ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల మీద మంచి సద్భావన కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా దీంట్లో పనిచేస్తూ ఉన్నారు. అధికారుల పిల్లలు ఉన్నారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు ఉన్నారు. అందరూ కూడా అంటే హైలీ క్వాలిఫైడ్ పర్సన్. దాదాపుగా డాక్టరేట్లు 2000 మంది ఈ సచివాలయ వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నారు. పిహెచ్డీలు, పీజీలు, పోస్ట్ డాక్టరేట్లు, ఎంఫిల్, ఫిలాసఫీ అన్నీ చేస్తున్నారు. ఎంసీఏ, ఎంబీఏ, ఎంటెక్ ఇలాంటి క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్నటువంటి అత్యంత నైపుణ్యం కలిగిన యువతని సరైన దిశలో రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటే, వినియోగించుకుంటే వీరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో మంచి సేవలు ప్రజలకు అందుతాయని, తద్వారా మాకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయని, దీని అంతటికీ కారణం అసలు సచివాలయ వ్యవస్థ సపరేట్గా ఉండటం అనేది, మేము సచివాలయ ఉద్యోగులు వేరే అనేటువంటి భావన కలదు. దీన్ని మేమేమంటా ఉన్నాం అంటే మాతృశాఖలకు అప్పగించండి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ శాఖలు ఏవైతే, మేము కూడా ఆ శాఖలకు సంబంధించిన వాళ్ళు. అంటే ఒక వ్యక్తి 2 శాఖలకు చెందినటువంటి ఉద్యోగి ఉండకూడదు. ఒక ఉద్యోగి ఒక శాఖ కిందే పనిచేయాలి. అంటే ఒక బిడ్డకి ఒకళ్ళే తండ్రి ఉంటారు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, నేను ఆ మాట మాట్లాడటం సమంజసమో కాదో నాకు తెలియదు, కానీ ఇక్కడ పరిస్థితి వేరే రకంగా పోతా ఉంది. అంటే ఒక అజమాయిషీ చేయవలసినటువంటి ఒక అధికారి ఉండవలసినటువంటి స్థానంలో 2, 3, 4 మా మీద అజమాయిషీ చేస్తూ ఇబ్బందికి గురి చేసే పరిస్థితులు ఉన్నాయి. మీకు కావాల్సిన టార్గెట్ మీరు అడుగుతున్నారు, ఇంకొకరికి కావాల్సిన టార్గెట్ వాళ్ళు అడుగుతున్నారు. ఇది ఎలా అయిపోయిందంటే పైనుంచి మొత్తం కూడా కిందకు తోసేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించి మీ ఉద్యోగులకు సంబంధించి ఒక ఈ క్రమంలో వివక్ష ఏర్పడుతుంది. ఈ వివక్షని తొలగించాలంటే మేము కోరుతుంది ఏంటంటే, ప్రభుత్వ శాఖల్లో విలీనం చేయాలి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్ని వ్యవస్థ ఉండాలి కానీ శాఖ ఉండకూడదు అనేది మా ఎగ్జామ్షన్, ప్లీజింగ్ టు ప్రభుత్వం. దీనిలో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మాకు తెలిసిన సమాచారం మేరకు సచివాలయ ఉద్యోగులు ఒక ఏఎన్ఎం వర్క్ చేస్తుంటే ఆవిడ ఒక సెలవు పెట్టాలంటే సచివాలయానికి సంబంధించినటువంటి అడ్మిన్ అడగాలి, తర్వాత ఎంపీడీఓ పర్మిషన్ తీసుకోవాలి, పిఎస్సిలో డాక్టర్ పర్మిషన్ తీసుకోవాలి. ఒక వ్యక్తి పర్మిషన్ తీసి సెలవు కావాలంటే 3 అడగాల్సి వస్తుంది. ఎస్ సార్, మీరు ఏదైతే చెప్పారో, నేను మహిళలు మీ సచివాలయ ఉద్యోగుల్లో దాదాపు 50% మహిళలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ సమస్యలు కూడా చాలా అనేకం ఉన్నాయి. ఈ సమస్యలు మీరు ఎలా ఫైట్ చేస్తారు? వీటి మీద ఏమైనా ప్రభుత్వంతో చర్చించారా? ఈ చర్చలు జరిగిన క్రమంలో సెలవులకు సంబంధించి మా సెక్రటరీ సార్ అయితే ఒకటే విషయం చెప్పారు, మీకు అత్యంత త్వరగా, వీలైనంత త్వరగా మీకు సెలవులకు సంబంధించి ప్రత్యేక మాడ్యూల్ ఏర్పాటు చేస్తామని, ఆ యాప్లో మీరు అప్లై చేస్తే 24 గంటల్లో మీ పై స్థాయి అధికారి దాన్ని యాక్సెప్ట్ చేస్తే సరే, లేదా ఆటో అప్రూవల్ అయిపోతుంది. ఆ రకమైనటువంటి స్కీమ్ని, అంటే ఆ సిస్టమ్ డెవలప్ చేయిస్తామని చెప్పి వారు చెప్పారు. 2, మీరు అన్నట్టుగానే ఈ ఉద్యోగులు ఎవరైతే ఏఎన్ఎం కావచ్చు, మహిళలు ఎవరైనా అలాంటిటువంటి పరిస్థితులే, నేను కూడా ప్రత్యక్షంగా కొన్ని విషయాలను డీల్ చేసిన క్రమంలో ఒక మహిళా ఉద్యోగి తల్లికి బాగాలేదని చెప్పి వారి తల్లి సర్జరీ చేయకపోతే చనిపోయేటువంటి పరిస్థితుల్లో, ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారని చెప్పినా కూడా ఒక కర్కశమైనటువంటి అధికారి, అంటే అతని అధికారి అనటం కంటే కూడా అతనికంటే ఒక ప్లాట్ఫామ్ పక్కన నిద్రపోయేటువంటి ఒక బిచ్చగాడు మేలని చెప్పి అంటాను. కనీసం చదువుకున్నటువంటి ఒక సంస్కారం కానీ ఇంకొకటి కానీ లేకుండా అత్యంత సంస్కార విహీనంగా
అంటే కొంతమంది అధికారులు ఏ రకంగా చేస్తా ఉన్నారు మీరు అన్నట్టుగా సార్, ఆ మహిళ రియాలిటీ జరుగుతుంది అది. జరుగుతున్న రియాలిటీది మహిళ వెళ్ళి సార్ మా అమ్మగారికి సర్జరీ చేస్తే బతుకుతారో చనిపోతారో తెలియనిటువంటి పరిస్థితి, నాకు సెలవు మంజూరు చేయండి అని చెప్పి అడిగితే ఆ బిచ్చగాడు, ఆ వెధవ ఎవరైతే దుర్మార్గుడుగా అక్కడ ఉన్నటువంటి అధికారి సెలవు మంజూరు చేయలేదు. ఇటీవల కొన్ని సంఘటనలు వింటా ఉన్నాం. కేవలం సెలవు ఇవ్వకపోవడం వల్ల ఒత్తిడికి గురయ్యి అంటే చనిపోయినటువంటి సంఘటన ఇటీవల సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన అనకాపల్లి జిల్లాలో జరిగిందని చెప్పి మా ఉద్యోగులు మా దృష్టికి తీసుకొచ్చారు. ఆ క్రమంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కూడా అక్కడికి వెళ్ళారు, నిరసన కార్యక్రమాలు చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆ అధికారి వేరే శాఖ నుంచి ఇక్కడికి వచ్చి డిప్యుటేషన్లు ఫారిన్ సర్వీస్లోనే డిప్యుటేషన్లోనే వర్క్ చేస్తూ, అంటే అతని సౌలభ్యం కోసం అతను చేయాల్సినటువంటి శాఖలో పనిచేయకుండా అతను ఇక్కడికి వచ్చి ఈ శాఖలో 3-4 చోట్ల మారినా అతను తీరు మారకుండా మనుషులు చనిపోతా ఉన్న చర్యలు తీసుకోకపోవటం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఈ క్రమంలో ఉద్యోగులకు సెలవుల మంజూరులో 3-4 అధికారులు ఉన్నటువంటి సెలవు రిక్వెస్ట్ చేసుకునే పరిస్థితిని విముక్తి కల్పించాలని చెప్పి కోరి ఉన్నాం. మహిళల విషయంలో చాలా ఇబ్బంది పడే పరిస్థితి రాబోయే మరికొంత సమయం, మరికొన్ని రోజుల్లో దీని మీద స్పష్టంగా ప్రభుత్వం, మా శాఖ అధికారులు చర్యలు తీసుకుంటారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. అది కన్నా జరిగితే మా అందరికీ మేలు జరుగుతుంది. ఒకవేళ ఈ క్రమంలో గన సెలవుల మంజూరులో జాప్యం జరిగినా, ఇంకొకటి జరిగినా మా పెద్దల దృష్టికి తీసుకెళ్తాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. తప్పనిసరిగా ఇతర ప్రభుత్వ ఉద్యోగులకి ఏ రకంగా అయితే సెలవులు మంజూరు చేయబడతాయో ఆ రకంగా మంజూరు చేయొచ్చు. అయితే ఉద్యోగులు కూడా గమనించాలి, ఇక్కడ ఉద్యోగి సెలవు అనేది ప్రభుత్వ ఉద్యోగి హక్కు కాదు. పాయింట్ టు బి నోటెడ్. ఇది మీ ద్వారా మా ఉద్యోగులకి ప్రజల దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాం. సెలవు అనేది ప్రభుత్వ ఉద్యోగి హక్కు కాదు, కానీ ఆ పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పుడు ఆలోచించి మానవత్వంతో సహకరించవలసిన బాధ్యత మా పై స్థాయిలో ఉన్నటువంటి అధికారిది. వీళ్ళు చేసినటువంటి అంశాలు రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారులకు తెలియట్లేదు. సో ఈ క్రమంలో మేము తెలియజేసే ప్రయత్నాలు చేసాం. ఇప్పుడు జరుగుతుంది. మా సార్ అయితే చేస్తారని గౌరవ సెక్రటరీ గారి మీద నాకు నమ్మకం ఉంది. తప్పనిసరిగా జరుగుతుంది. ఇన్ కేస్ ఇలాంటి పరిస్థితి కొనసాగుతూ ఉంటే, ఇదే కాదు టీసీలు వీసీలు కూడా రాత్రి 9-10 గంటలకు కూడా కండక్ట్ చేస్తున్న అంశాలు ఉన్నాయి. ఆదివారాలు, పండగ రోజులు, సెలవు రోజుల్లో ప్రత్యేక విధులు అని చెప్పి పిలిపిస్తూ ఉన్నారు. వాంటెడ్గా ఇలాంటి విధులన్నిటి నుంచి కూడా విముక్తి కల్పిస్తారని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఒకవేళ జరగని పక్షంలో మరికొన్ని రోజుల తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్చించడం జరుగుతుంది. అప్పటికి కూడా పరిష్కారం కాకపోతే మాకున్న సోర్సెస్ని ఉపయోగించుకొని పెద్దల ద్వారా ప్రభుత్వంతో సాధించుకుంటామని మీ ద్వారా తెలియజేస్తాం. అంటే ఇప్పుడు కార్పొరేషన్ పరిధిలో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నైట్ 8-9 ఆ టైంలో కూడా మీరు సర్వేకి వెళ్ళండి అని చెప్తున్నారు. మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి. దీని మీద ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు? ప్రభుత్వ రాష్ట్ర స్థాయి అధికారులు అయితే ఆ విధంగా చెప్పట్లేదు. బట్ కింద స్థాయికి వచ్చేసరికి అది ఏ రకంగా తయారైపోయిందంటే, గతంలో పిల్లల్ని దండించి చదివించేవాడు. ఆ పరిస్థితి ఇప్పుడు కన్నా జరిగితే వారి మీద చర్యలు తీసుకుంటే జైలుకి పంపిస్తారు. కానీ అప్పుడు ఉన్నటువంటి ర్యాంకింగ్ సిస్టమ్, 1వ ర్యాంక్ వచ్చిందని, లేకపోతే నా ర్యాంక్ 100 అని చెప్పి సూసైడ్ చేసుకునే పరిస్థితి. కానీ ఉద్యోగులు సూసైడ్ చేసుకునే పరిస్థితికి ఈ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు తీసుకొస్తా ఉన్నారు.